రాజ్యాంగ పదవులు ఉన్నామని మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి దళితులను కించపరుస్తూ ఏం చెప్తున్నాడు? అతను జైవీం అంటున్నాడు, నీల్ కుమార్లు అంటున్నాడు, అంబేద్కర్కి విజయవాడలో స్థలాలు ఇచ్చారంటున్నాడు, అంబేద్కర్కి హైదరాబాద్లో స్థలాలు ఇచ్చారంటున్నాడు. అతనికి ఎందుకు రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడటం లేదు, కానీ ఈయన మాత్రం ఒకళ్ళతో పుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని దళితులను కించపరిచి మాట్లాడుతున్నాడు. అలాగే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. ఈ రోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళితే దళితులకి అంటరానితనం ఉంది, కులవేస్తుంది, 2 క్లాసుల సిస్టమ్ ఉంది. వాళ్ళు బీసీద వాళ్ళు రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి అతను డిప్యూటీ స్పీకర్ ఆయన మర్చిపోయి రాజ్యాంగ పదవులు ఉన్నాడు. నేను ఏమంటున్నానంటే అతను 2000 కోట్ల బ్యాంక్ డిఫాల్టర్, 2000 కోట్ల బ్యాంక్ డిఫాల్టర్. అలాంటి వాడికి డిప్యూటీ స్పీకర్ అవ్వడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని మేము భావిస్తున్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇంతలా అతను దళితుల్ని వేధిస్తున్నప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేమేమంటున్నామంటే దీనికి బ్యాక్గ్రౌండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నాడేమని భావించాల్సి వస్తుంది. అలాగే ఈ మధ్య ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు రఘురామకృష్ణరాజు, రాష్ట్రంలో ఉన్న దళితులందరూ క్రైస్తవులేనట. రాష్ట్రంలో ఉన్న దళితులందరూ క్రైస్తవులు, మరి మేమెవరు? మరి మేము హిందువులు కదా, హిందూ దళితులు కదా, మా మనోభావాలు దెబ్బతినవా? కృష్ణరాజునేమో నువ్వు క్రైస్తవుడు అంటే ఒప్పుకుంటాడా? కాబట్టి కృష్ణరాజు గారు కొంచెం ఒక ఎమ్మెల్యేగా నీవు నీ నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి చేయాలో అంతవరకు మాట్లాడు. అలాగే అసెంబ్లీలో నువ్వు డిప్యూటీ స్పీకర్గా అక్కడ కొన్ని విధులు ఉంటాయి, దాన్ని చెయ్యు. అంతేగాని ఏదో హిందూ మతాన్ని నీకే పేటెంట్ రైట్ ఉన్నట్టు, దగ్గర దళితులందరూ క్రైస్తవులు అన్నట్టు క్రైస్తవులు కించపరచడము అది మంచిది కాదు. భవిష్యత్తులో నీవు దెబ్బతినిపోతావు. నీ వల్ల నీవు ఉండిలో పోతావు, ఎలా పోతావు ఈసారి ఎలక్షన్లో. కానీ నీ ప్రభావం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా తగ్గుతుంది, తెలుగుదేశం పార్టీ తగ్గుతుంది, తెలుగుదేశం ప్రభుత్వం తగ్గుతుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తిని ఆ పదవి నుండి తొలగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇతన్ని కానీ ఇలాగే ఊరుకుంటే మమ్మల్ని కించపరిచి మమ్మల్ని మా యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాడు. అతనికి ఒక రాష్ట్రంలో ఒక ఉన్నతాధికారికి వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. ఒకవేళ మీకు వ్యక్తిగత విభేదాలు అంటే మీరు చూసుకోండి. దాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు ఆపాదించవద్దు. చట్టపరంగా ఏం జరుగుతుందో దాని మేము సిద్ధంగా ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్కి కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ దేనికైనా మేము సిద్ధమే. న్యాయపరంగా ఏం జరుగుతుంది. కానీ మీరు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరినీ ఇలా రెచ్చగొట్టడము, కించపరచడం మంచిది కానీ ఈ సందర్భంగా గౌరవ డిప్యూటీ స్పీకర్ని హెచ్చరిస్తున్నాం. మేము ఇప్పటికే చాలా బాధలు ఉన్నాం. మీరు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఎంతలా దళితులు బాధపడుతున్నారు. గత వైసీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎస్సీలని మాదిగా వెళ్ళి కార్పొరేషన్ విడదీసి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. అలాగే మేమేమనుకున్నాం, కూటమి ప్రభుత్వం వస్తుంది, వైసీపీ ప్రభుత్వం మేము దెబ్బతిన్నాం, కూటమి ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం కూడా మాకు న్యాయం జరుగుతుంది మేము ఆలోచిస్తే కూటమి ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయలేదు. మీరు అందరికి ఇస్తున్నారు, అన్ని వర్గాలకు మీరు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. అట్లాస్ట్ మీరు కాదున్నటువంటి పాస్టర్లకు ఇస్తున్నారు, భోజనాలకు ఇస్తున్నారు, ఇమాములకు ఇస్తున్నారు, అందరికీ గౌరవ వేతనం ఇస్తున్నారు. మరి మేమేం పాపం చేస్తాం? మేము మీకు ఓట్లే కదా? మేమేమైనా ఆర్థికంగా స్థిరపడ్డామా? బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లు ఈ దేశంలో కుల వివక్ష ఉన్నది కాబట్టి ఆ రిజర్వేషన్ పెట్టారు. మీరు వీళ్ళందరికీ ఇస్తున్నారు, ఎస్సీకి ఇస్తున్నారు, బీసీకి ఇస్తున్నారు, రోజులకి ఇస్తున్నారు. మాకు వ్యతిరేకం కాదు, ఏ పేదలకు ఇవ్వచ్చు. మరి మాకెందుకు ఇవ్వడం లేదు? మేము అభివృద్ధి అయిపోయామా? మరి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలా. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 30 పైగా ఎస్సీ శాసనసభ్యులు ఉన్నారు, 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఇంత జరుగుతున్న ఈ మూర్ఖులు ఎప్పుడు ఒక్కడు కూడా మాట్లాడటం లేదు. దళితులు జరిగిన అన్యాయం పైన నోరిప్పాలి. లేకపోతే అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ద్వారా ఈ రిజర్వేషన్ ద్వారా మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, దానికి మీరు మచ్చ తీసుకురావద్దు. కనీసం నోరిప్పండి, గొర్రెల్లా బ్రతుకుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీరు చెప్పేది ఏంటంటే ఈ ఇతను చేస్తున్న కార్యక్రమాల వల్ల ఒక శాసనసభ్యుడు తింటూ రాష్ట్ర ప్రభుత్వంలో
రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లో మీరు దెబ్బతింటారని సందర్భంగా మనం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా సరే వీ డిమాండ్ త్రూ మాలమానాడు ఎట్టి పరిస్థితులు కూడా అటువంటి డిప్యూటీ స్పీకర్ ఉంచకూడదని, అతన్ని బహిష్కరించాలని, సస్పెండ్ చేయాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.